వెంకటేశ్వరరావు గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. హలో అండి. ఈ ఈవెంట్కి వచ్చిన మీడియా మిత్రులందరికీ నాకు ఫస్ట్ నుంచి ఈ ఇండస్ట్రీలో ఏది రైట్ ఏది రాంగ్ అని గైడ్ చేసి ఒక బ్రదర్గా ఒక ఓన్ ఫ్యామిలీ మెంబర్లో గైడ్ చేసిన దామోదర్ ప్రసాద్ గారికి, ఈ సినిమాని చాలా చిన్నగా స్టార్ట్ చేసామండి. చాలా చిన్నదండి ఈ ప్రాజెక్టు, కానీ దీన్ని ఇంత గ్రాండ్గా కండక్ట్ చేస్తున్న బన్నీ వాసు అండ్ వంశీ గారికి చాలా చాలా కృతజ్ఞత అండి. కమింగ్ టు మా హీరో త్రిగుణ్ గారికి, హెబ్బా పటేల్ మేడంకి అండ్ సిరి అండ్ అఖిల్, వీళ్ళందరూ కూడా ఈ సినిమాని బాగా పెర్ఫామ్ చేసి, నేను ఈ స్టేజ్ మీద మాట్లాడుతున్నానంటే ఈ కథకి మొత్తం మూల కారణం ఈ అవకాశం ఇచ్చిన డైరెక్టర్ మన్నే శ్రీనివాస్ గారికి చాలా కృతజ్ఞతలండి. ఈ సినిమా గురించి చెప్పాలంటే చాలా సిల్లీగా స్టార్ట్ అయిందండి ఈ సినిమా. ఎలా అంటే, ఒకరోజు డైరెక్టర్ గారు నన్ను జస్ట్ డ్రాప్ చేయమన్నారు అంతే. మహా అయితే అది ఒక 500 మీటర్స్ డిస్టెన్స్ అండి అంతే. జస్ట్ బండి మీద వెళ్తున్నాం ఇద్దరం కూడా. వెంకట్ మన మారుతి అండ్ ప్రభాస్ గారి కాంబినేషన్లో రాజాసాబ్ వస్తుంది, దాన్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని ఒక హర్రర్ మూవీ చేసా వెంకట్, జస్ట్ సరదాగా విను అన్నారు. జస్ట్ ఒక 3 to 5 మినిట్స్లో కంప్లీట్ అయిపోయిందండి స్టోరీ. అక్కడ ట్రాఫిక్లోనే ఉన్నాం, స్పాట్లోనే సార్ కట్ చేసేద్దాం సార్ మనం, చాలా చాలా బాగుంది అని ఆ విధంగా స్టార్ట్ అయిందండి. అసలు స్టార్ట్ అయితే అవుతుంది అనుకోలేదు. అంత సిల్లీగా, అంటే జనరల్గా ఏదైనా కథ అయినా ఏదైనా ఒక 10 సిట్టింగ్లు, ఒక 15 సిట్టింగ్లు అయ్యి తర్వాత కథని ఎంచుకోవడం మళ్ళీ, అంటే చాలా చాలా చేంజెస్ ఉంటాయండి. కానీ ఈ కథకి స్టార్టింగ్ పాయింట్ మాకు బాగా ట్రాఫిక్ ఉన్న రద్దీ ఏరియా అండి. అక్కడ ఓకే చేసిన కథ, అంత సింపుల్గా స్టార్ట్ చేసిన కథని ఇంత గ్రాండ్గా అవుతుందని అయితే నేను ఎక్స్పెక్ట్ చేయలేదండి. దీనికి ప్రధాన కారణం బన్నీ వాసు అండి వంశీ గారండి, లేదంటే మా దామోదర్ ప్రసాద్ గారు, లేదంటే ఇది సాదా సీదా అన్ని సినిమాల్లాగా రిలీజ్ అయ్యే సినిమా అండి. సో ఈ అవకాశం ఇచ్చిన అందరికీ, మీడియా మిత్రులందరికీ కూడా చాలా చాలా ధన్యవాదాలండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ అండి. నెక్స్ట్ డైరెక్టర్ శ్రీనివాస్ మన్నే గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం.